ఒక్క నిమిషం టైం ఉంటే ఈ వీడియో చివరిదాకా చూడండి. నేను అరుణాచలం రామేశ్వరం సైకిల్ యాత్రలో అరుణాచలం దర్శించుకుని చిదంబరం అయితే వచ్చానండి. మన పంచలింగ క్షేత్రాల్లో ఇది ఒకటి అనమాట. సో నేను తర్వాత ఏం చేశానంటే పంచలింగ క్షేత్రాలకి డిస్టెన్స్ ఎంత ఉందని గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేస్తే శ్రీకాళహస్తి నుంచి మనకి నేను చిదంబరం రూట్ అయితే కొట్టానండి. ఇక్కడ మీరు గమనించండి, మొత్తం రూట్ అంతా కూడా స్ట్రైట్గానే ఉంది. చిన్నప్పుడు మనం చదువుకుంటాం కదండి అక్షాంశాలు రేఖాంశాలు అనేవి, ఇవి ఊహా రేఖలు అయినప్పటికీ కూడా వీటి ద్వారా మనం ఒక లొకేషన్ కరెక్ట్ బండ్లు ఎక్కడ ఉందో చెప్పచ్చు. సో నేను అదే విధంగా ఏం చేశానంటే శ్రీకాళహస్తి నుండి చిదంబరం వరకు మనం భౌగోళిక అంశాలకు గమనించుకున్నట్లయితే మనకి ప్రతి దాంట్లో కూడా 79 డిగ్రీలు అనేది కామన్గా ఉంటుందండి. చిన్న చిన్న టెంపుల్స్ ఈ డిగ్రీలో ఉన్నదంటే జస్ట్ కామన్గా తీసుకోవచ్చు. కానీ పంచలింగ క్షేత్రాల్లో 3 క్షేత్రాలు కూడా ఒకే లైన్లో ఒకే డిగ్రీ పాయింట్ ఆఫ్ లో ఉండడం అనేది నిజంగా ఒక అద్భుతం అనమాట. ఎందుకంటే నేను ఈ 3 క్షేత్రాలు కూడా దర్శించుకున్నాను. టెంపుల్స్ స్ట్రక్చర్కి వస్తే 3 కూడా సేమ్ ఒకేలా ఉన్నాయి. కానీ ఎటువంటి టెక్నాలజీ లేని రోజుల్లో 3 కూడా ఒకే డిగ్రీలో నిర్మించడం అనేది నిజంగా ఒక అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా డీప్గా తెలుసుకున్న తర్వాత ఏం జరిగిందంటే సైంటిస్టులు కూడా దీన్ని ప్రూవ్ చేశారండి. సో 3 టెంపుల్స్ కూడా ఒకే గ్రిడ్ లైన్లో ఉన్నాయని. సో నిజంగా చాలా గ్రేట్ కదా మన పూర్వీకులు. ఎందుకంటే ఎటువంటి టెక్నాలజీ లేని రోజుల్లో కూడా 3 క్షేత్రాలను కూడా ఒకే డిగ్రీలో నిర్మించడం అనేది నిజంగా అద్భుతం అండి. మీ అందరికి కూడా మళ్ళీ ఓం నమః శివాయ.